పాపం తనుజ లాస్ట్ వరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. అలాగే సుమన్ శెట్టి గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్ వరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. అలాగే సంజన గారు మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేశారమ్మా. ఈ దొంగతనాలు ఎక్కడి దాకా వెళ్తాయో, మరి ఆమెను ఎవరు గుర్తుపట్టట్లేదని దొంగతనాలు చేస్తుందో ఏమో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ నిన్నటి జరిగిన ఎపిసోడ్లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ జరిగాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్లో ఈ కంటెండర్ టాస్క్లు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. నిన్న జరిగిన ఎపిసోడ్కి కంటిన్యూగా మళ్ళీ టాస్క్లు జరుగుతూ ఉన్నాయి. ఈ టాస్క్లో మొదటగా పాల్గొనడానికి అవుట్ సైడ్ నుంచి వచ్చింది ఎవరంటే ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చేసి తన ఆపోజిట్ కంటెండర్గా ఎవరిని తీసుకున్నారంటే తనుజను తీసుకుంది. తనుజను తీసుకొని తనుజకి మన ప్రేరణకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే తాడు నుంచి నడుచుకుంటూ, ఒక తాడు ఉంటుంది, ఆ తాడు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి పైన ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ పైన బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ని తీసుకొని మళ్ళీ పక్కన ఇంకో బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్కి హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో పడేలాగా త్రో చేయాలి. ఇలా త్రో చేసినప్పుడు ఎవరి బాల్స్ ముందు పడతాయో వాళ్ళు విన్నర్. ఈ టాస్క్కి సంచాలకుగా దివ్యాని ఎంచుకోబడింది. ఫస్ట్ మన ఎవరు తనుజ ఒక ఫౌల్ గేమ్ ఆడిందని అందరూ ప్రచారం చేస్తున్నారు. అది ఫౌల్ గేమ్ ఏంటంటే ఫస్ట్ మూమెంట్లో 2 తీసుకోవాలి, అంటే ఫస్ట్ రౌండ్లో 2 తీసుకోవాలి, సెకండ్ రౌండ్లో 2 తీసుకోవాలి బాల్స్, థర్డ్ రౌండ్లో 1 తీసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో తీసుకున్నప్పుడు తనుజ ఏం చేసిందంటే ఒక బాల్ని త్రో చేసింది, అంటే టేబుల్ వరకు వెళ్ళేలాగా పైనుంచి కిందికి త్రో చేసింది. అది ఫౌల్ అని దివ్య కూడా చెప్పడం జరిగింది. అవును, అది ఫౌల్ లాగే అనిపిస్తుంది, ఎందుకంటే అటు ప్రేరణ మాత్రం 2 బాల్స్ తన చేతిలో పట్టుకొని దిగడం జరిగింది. కాబట్టి ఈమె మాత్రం స్మార్ట్గా పైనుంచి కిందికి త్రో చేయడం జరిగింది. అది కొంచెం మిస్టేకే, కాబట్టి నేను కూడా ఫౌల్గానే అని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే చాలా బాగా ఆడినప్పటికీ తనుజ గారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమె ఓడిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఆమె చాలా ఎఫెక్ట్స్ పెట్టింది గెలవడానికి, కానీ పాపం గెలవలేకపోయింది. ప్రేరణ కూడా ఈమె గెలవాలన్న సపోర్ట్తోనే చాలాసేపు ఆ బంతి వేయకుండా ఆగారు, కానీ లాస్ట్లో పాపం ఇక ఏం చేయలేక వేసారేమో అని అనిపించింది. మొత్తానికైతే తనుజ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరంటే హారిక, దేత్తడి హారిక. మీ అందరికీ తెలిసిందే కదా సీజన్ 4లో ఎలా ఆడిందో ఆమె వచ్చేసి కంటెండర్ టాస్క్కి సెలెక్ట్ చేసుకుంది ఎవరంటే సుమన్ శెట్టిని తీసుకొని వాళ్ళిద్దరికి పెట్టిన టాస్క్ ఏంటంటే పీరియడ్ కట్టడం. అంటే వాళ్ళకు కొన్ని బాల్స్, కొన్ని అవి దాని ఏం పేరు పైప్ లాంటిది ఇచ్చారు. దాన్ని అటు నుంచి ఒక టైరు, ఒక బాక్స్ దాటుకుంటూ వచ్చి ఇటు సైడు స్ట్రేట్గా లైన్ పెట్టాలి. ఆ టాస్క్లో హారిక విన్ అయ్యింది. సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా ఆడారు, కానీ లాస్ట్ మూమెంట్లో ఆయన ఓడిపోవడం జరిగింది. సుమన్ శెట్టి గారి ఎఫర్ట్స్కి మాత్రం హ్యాట్సప్ చెప్పాలి, చాలా బాగా ఆడారు. ఈ టాస్క్కి సంచాలకుగా భరణి గారిని ఎంచుకోవడం జరిగింది. అక్కడ భరణి గారు హెల్ప్ చేద్దామన్నా కానీ చేసే సిచ్యువేషన్స్ ఏమీ లేవు, కాబట్టి ఈ టాస్క్లో మాత్రం సుమన్ శెట్టి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరు వచ్చారంటే మన మానస్ వచ్చాడు. మానస్ వచ్చేసి వాళ్ళకు కొన్ని ఫన్నీ గేమ్స్ పెడతాడు. ఫన్నీ గేమ్స్లో ఇమాన్యుయల్ తనదైన స్టైల్లో కామెడీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళకి మానస్ ఎంచుకున్న కంటెండర్ ఎవరంటే డెమాన్ పవన్కి మంచి అవకాశం ఇచ్చాడని చెప్పచ్చు మానస్, ఎందుకంటే ఆయనకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు. మానస్ ఇవ్వడం వలన ఆయన ఆడి నిరూపించుకున్నాడు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే చాలా కష్టమైన టాస్కే, ఎందుకంటే ఒక బాల్ని తీసుకొని జిగ్జాగ్ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి పైనుంచి వచ్చే బాల్ని పట్టుకొని మళ్ళీ త్రో చేసి ఒకదానికి మొలల్లాగా ఉంటాయి, దానికి
స్టిక్ అయ్యేలాగా ఇసిరాలి. ఇలాంటి టాస్క్‌లో డెమాన్ పవన్ తాను ఆడిన రీతిని బట్టి చూస్తే ఆయన గేమ్స్‌లోకి వచ్చాడంటే వీళ్ళందరూ భయపడడానికి ఇదే రీజన్. వచ్చాడంటే గెలవాలి అంతే. డెమాన్ పవన్ టార్గెట్ నేను దిగానంటే గెలవాలి. అలా ఆడుతున్నాడు డెమాన్ పవన్. మానస్‌నే ఓడించాడంటే ఇది మామూలు విషయం కాదు. మొత్తానికైతే డెమాన్ పవన్ గెలిచి కంటెండర్‌గా గెలిచాడు. ఇప్పుడు ఇప్పటి వరకైతే కంటెండర్‌గా గెలిచింది ఎవరంటే కళ్యాణ్ అండ్ డెమాన్ పవన్. మరి రేపటి ఎపిసోడ్‌లో ఎవరు గెలుస్తారు, అసలు క్యాప్టెన్ ఎవరయ్యారు అన్నది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ ఎపిసోడ్‌లో మాత్రం తనుజకి బ్యాడ్ అని చెప్పొచ్చు. పాపం ఆమె లాస్ట్ వరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. ఇంకో టాపిక్ ఏంటంటే మన సంజన గారు మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది. పాపం భరణి గారికి సంబంధించిన మెడిసిన్ ఏదో దొంగతనం చేసింది. మరి ఈ దొంగతనాలు మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే తను కనిపించడం లేదు, కనిపించాలి, కెమెరాలో కనిపించాలి అన్న ఇంటెన్షన్స్తోనే జరిగిందేమో చూడాలి. మరి శనివారం రోజు నాగార్జున గారు ఈమెకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అన్నది చూడాలి. ఇదండి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.